హాయ్ గైస్, వెల్కమ్ టు మినీ డ్రామాల వాషే. దిస్ ఇస్ జే. మీరు అలాగే బిఎల్ ఫ్యానా అయితే మినీ డ్రామాల వాషేతో పాటు డ్రామాల వాషేని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుగెదర్ పార్ట్ 11. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ ఎపిసోడ్ లో టైం సరావత్ ని జలస్ చేయబోయి మన టైం జలస్ అయిపోతాడు కదా. వీడియో ఎండ్ లో టైం సరావత్ దగ్గర నేను లాస్ట్ ఇయర్ కాన్సర్ట్ లో చాలా సంతోషంగా ఉన్నానని చెప్పగానే సరావత్ నాకు తెలుసురా, నేను చూసాను కదా అని చెప్తాడు. దీని తర్వాత ఏం జరుగుతుందో మనం ఈ ఎపిసోడ్ లో చూసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే టైం ఫ్రెండ్స్ అందరూ సరావత్ ఫ్రెండ్స్ అందరూ కలిసి జాలీగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు మ్యాన్ టైం దగ్గర నీకు చెప్పు, స్క్రబ్స్ కాన్సర్ట్ లోనే నీకే కాన్సర్ట్ అంటే చాలా ఇష్టం అడగ్గా, నాకు లాస్ట్ ఇయర్ జరిగిందే ఆ కాన్సర్ట్ అంటే చాలా ఇష్టం అని చెప్పగా దానికి మ్యాన్ రే అబద్ధం చెప్పుకురా, ఇప్పుడు రీసెంట్ గా జరిగిందే ఆ కాన్సర్ట్ అంటే నీకు చాలా ఇష్టం అని చెప్పి దానికి కావాలంటే నా దగ్గర ప్రూఫ్ ఉందని చెప్పేసి ఒక ఫోటోని చూపిస్తాడు. టైం సరావత్ భుజం మీద చేవేసుకుంటాడు. ఆ ఫోటోని చూపిస్తాడు. దీన్ని చూడగానే సరావత్ కి సిగ్గేసేస్తుంది. ఇప్పుడు మ్యాన్ సరావత్ దగ్గర నీకులో ఒకడు భుజం మీద చేవేసుకుంటే నీకు ఎలా ఫీల్ కలుగుతుందిరా అని అడగ్గా దీనికి సరావత్ బాగా ఆలోచించి నాకు చాలా సంతోషంగా ఉంటుందిరా అని చెప్తాడు. దీన్ని వినగానే టైం ఫేస్ రెడ్ గా అయిపోతుంది, బ్లష్ అవుతూ ఉన్నాడు. దీన్ని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కిండల్ చేస్తూ ఉండగా వాడు అక్కడ నుండి లేచి వెళ్ళిపోతాడు. సరావత్ టైం ని ఫాలో అవుతూ కిషన్ కి రాగా సరావత్ టైం ని రెప్పార్చకుండా పై నుండి కింద వరకు చూస్తూనే ఉన్నాడు. ఏం జరిగిందిరా, ఎందుకు ఇలా చూస్తున్నావని టైం అడగ్గా ఇప్పుడు సరావత్ టైం దగ్గర ఇక్కడ చూడరా, నువ్వు మాత్రం నాకు బాయ్ ఫ్రెండ్ గా ఉండింటే తల నుండి కాలు గోటి దాకా ఒక్క ప్లేస్ వదలకుండా కిస్ చేసేస్తాడా చెప్తాడు. దీన్ని వినగానే టైం ఫుల్ గా షాక్ అయిపోయి రే ఏం మాట్లాడుతున్నావు అని అడగ్గా అలా ఏం లేదురా, గ్రీన్ రాగానే పికప్ లైన్ కి వాడుకోవచ్చు కదా అని ప్రాక్టీస్ చేశాను చెప్తాడు. కానీ నువ్వు దీనికి ఇంత సిగ్గుపడుతున్నావే అని చెప్పేసి నవ్వుతూనే సరావత్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మ్యాన్ కిచెన్ కి రాగా టైం మ్యాన్ దగ్గర ఏ మ్యాన్ నీకెవరో నచ్చారని విన్నాను, నువ్వు వాళ్ళను మాకు ఇంట్రడ్యూస్ చేయవా అని అడగ్గా ఏంటి ఇంట్రడ్యూసా, నేను ఇప్పటిదాకా కలిసింది లేదురా వాడిని, వాడు నెక్స్ట్ వీక్ మెడిటేషన్ క్యాంప్ కి వస్తున్నాడు, వెళ్ళి చూడాలని చెప్తాడు. దీనికి టైం అవుతూనే నువ్వు చాలా మారిపోయావు మ్యాన్ అని చెప్పగా దీనికి మ్యాన్ టైం దగ్గర మనకొకరు నచ్చారంటే మనకే తెలియకుండా మనం చాలా మారిపోతాం రా. ఫర్ ఎగ్జాంపుల్ సరావత్ ని చూడు, వాడెంత మారాడ్రా. వాడు ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడు, వాడి గిటార్ ని ఎవరిని తాకను కూడా తాకనీయుడు. కానీ ఇప్పుడు చూసావా వాడు ఎంత సహజంగా అందరితోనూ నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి సరావత్ ని చూస్తూ ఉండగా టైం కూడా సరావత్ ని చూసి నవ్వుతూ ఉన్నాడు. నెక్స్ట్ టైం మ్యూజిక్ క్లబ్ లో ఒక కొత్త బ్యాండ్ క్రియేట్ అయిందని, ఆ బ్యాండ్ పేరు కంట్రోల్ ఎస్ అని, దానికి సరావతే లీడర్ అని మ్యూజిక్ క్లబ్ సెక్రటరీ చెప్తూ ఉన్నాడు. ఈ బ్యాండ్ ని ప్రమోట్ చేయడానికి ఒక మ్యూజిక్ వీడియో రికార్డ్ చేయాలని, ఆ మ్యూజిక్ వీడియోలో మన సరావతే మెయిన్ లీడ్ గా ఉంటాడని అండ్ ఫీమేల్ లీడ్ ని సెలెక్ట్ చేయబోతున్నామని చెప్పగా అక్కడ ఎర్న్ అనే అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయిని ఫీమేల్ లీడ్ గా సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు మ్యూజిక్ క్లబ్ బయట సరావత్ టైం లో మాట్లాడుకుంటూ ఉన్నారు. సరావత్ టైం దగ్గర నేను ఈ మ్యూజిక్ వీడియోలో చాలా బిజీ అయిపోతాను, సో అందుకని అప్పుడప్పుడు నేను కలవడం కుదరదేమో అని చెప్తాడు. టైం సరావత్ దగ్గర కొంచెం దగ్గరికి రారా, నేను నీకు ఒకటి చెప్పాలని చెప్తాడు. దీన్ని వినగానే సరావత్ కొద్దిగా తడబడతాడు. సరే అని దగ్గరికి వెళ్ళగా వీడేదో చెప్తున్నట్టు దగ్గరికి వచ్చి వాడి చెవిలో ఊదేస్తాడు. దీన్ని చూసి సరావత్ ఫుల్ టెన్షన్ అయిపోయి రే నీకు బుద్ధి లేదురా, మంచి మూడ్ని స్పాయిల్ చేసేసావరా అని తిడుతూ ఉన్నాడు. ఇప్పుడు అక్కడికి ఏం వచ్చి సరావత్ దగ్గర నీ మొబైల్ నంబర్ ఉంటే ఇవ్వరా, మనం మ్యూజిక్ వీడియో గురించి డిస్కస్ చేయాలి కదా అడగ్గా ఇలా వీళ్ళు మ్యూజిక్ వీడియో గురించి డిస్కస్ చేస్తుండగా పక్కనే ఉన్న టైం కి వీళ్ళని ఇలా చూస్తూ ఉంటే సార్ కి లైట్ గా జల స్టార్ట్ అవుతూ ఉంది. ఇప్పుడు మ్యాన్ ప్లాన్ చేసినట్టే ఆ మెడిటేషన్ క్యాంప్ కి కూడా వెళ్తాడు. ఆ క్యాంప్ రూల్స్ ఏంటంటే ఫోన్ తీసుకెళ్లకూడదు, లోపలికి వెళ్ళాక ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదు. సరే అని ఈ రూల్స్ కంతా ఒప్పుకొని మ్యాన్ లోపలికి వెళ్ళగా లోపల అబ్బాయిని చూస్తాడు. ఆ అబ్బాయి వెనకే ఫాలో అవుతూ వెళ్తాడు. వాడు మెడిటేషన్ చేస్తూ ఉంటే వీడు మెడిటేషన్ చేయకుండా ఆ అబ్బాయిని చూస్తూ ఉన్నాడు. సార్ వచ్చింది అందుకే కదా. ఇప్పుడు అలానే ఆ రోజు గడవగా ఎలానో ప్లాన్ చేసి ఆ అబ్బాయి పక్కనే పడుకుంటాడు. కొద్దిసేపట్లోనే ఆ అబ్బాయి ఏదో ఫోటో చూస్తూ ఏడడం స్టార్ట్ చేస్తాడు. మ్యాన్ దీన్ని గమనించి వాడి పక్కన టిష్యూ పేపర్ పెట్టేసి వాడిని చూడనట్టు తిరిగి పడుకుంటాడు. అబ్బాయి కూడా దీన్ని గమనించి ఆ టిష్యూ పేపర్ ని తీసుకుంటాడు. ఇప్పుడు టైం రూమ్ లో టైం ఫాగ్ గేమ్ ఆడుతూ ఉండగా ఇప్పుడు ఫాగ్ అన్ఎక్స్పెక్టెడ్ గా సరావత్ ఏదో కొత్త బ్యాండ్ ని క్రియేట్ చేశాడంటనే, అందులో గిటారిస్ట్ అమ్మాయి చాలా క్యూట్ గా వేరే ఉంటుందంట కదా. దీన్ని వినగానే టైం కి ఫుల్ టెన్షన్ అయిపోతుంది. రే నాకు ఫుల్ గా
నిద్ర వస్తుంది, నువ్వు బయలుదేరా అని చెప్తాడు. ఇలా చెప్పేసి వాడు ఫ్రెండ్ ని తరిమేస్తాడు. కొద్దిసేపటికి టైన్ రూమ్ కి గ్రీన్ వస్తాడు. గ్రీన్ టైన్ దగ్గర ప్లీజ్ రా, నేను లోపలికి రావచ్చని అడగ్గా అదంతా కుదరదు, నువ్వు బయటికి వెళ్ళరా అని చెప్పగా టైం ప్లీజ్ నేను చెప్పేది విను, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నన్ను వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. వాడి దగ్గర నుండి తప్పించుకోవడానికి నాకెక్కడికి వెళ్లాలో తెలియట్లేదు, దయచేసి నేను ఈ రూమ్ లో దాక్కుంటాను, ప్లీజ్ అలో చేయరని అడగ్గా టైం కూడా కొద్దిగా కరుణించి లోపలికి అలో చేస్తాడు. నా బాయ్ ఫ్రెండ్ చాలా షార్ట్ టెంపర్, నేను ఏ చిన్న తప్పు చేసినా నన్ను ఫుల్ గా హర్ట్ చేస్తూనే ఉంటాడురా. నేను ఒక లెవెల్ దాకా తట్టుకున్నాను రా, దానిపైన తట్టుకోలేకపోయాను, బ్రేకప్ చేసుకుందామని చెప్పేశాను రా. కానీ వాడు దానికి ఒప్పుకోలేదురా. నాకిప్పుడు కొత్త బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలియగానే తరుగుతున్నాడు అని చెప్తాడు. దీనికి 10 ఏ ఆగు ఆగు, ఏ కొత్త బాయ్ ఫ్రెండ్, ఎవరిని చెప్పా కొత్త బాయ్ ఫ్రెండ్ గా అడగ్గా వేరే ఎవరిని టైం నిన్నే అని చెప్తాడు. దీనికి టైం ఫుల్ టెన్షన్ అయిపోయి ఏరా కొత్త బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి మళ్ళీ నా ఇంటికి వచ్చావు, వాడు కనిపెట్టిస్తాడేమో అని చెప్పగా ఛాన్సే లేదురా, నీ రూమ్ వాడికి తెలియదని చెప్పగానే ఇలా చెప్పక ముందే టైం డోర్ ని ఎవరో తడుతూ ఉన్నారు. దీన్ని చూసి గ్రీన్ ఫుల్ గా భయపడిపోయి ప్లీజ్ టైం నన్ను ఎలా అయినా కాపాడేరా అని అడగ్గా సరేరా నువ్వేం భయపడకు, చూసుకుందాంలే, డోర్ తీయరని చెప్పగా డోర్ తీయగానే అది ఎవరిని చూడకుండానే టైం వాడి ఫేస్ మీద ఒక్కటిస్తాడు. తర్వాత ఎవరిని చూస్తే మన మ్యూజిక్ క్లబ్ లో ప్రెసిడెంట్ ఉంటాడు కదా అతనే, అంటే మ్యూజిక్ క్లబ్ ప్రెసిడెంటే గ్రీన్ బాయ్ ఫ్రెండ్. ఈ మ్యూజిక్ క్లబ్ ప్రెసిడెంట్ పేరు డిమ్, ఇక నుండి డిమ్ అనే పిలుచుకుందాం. గ్రీన్ డిమ్ ని చూడగానే భయపడి టైం వెనక దాక్కుంటాడు. ఇప్పుడు టైం డిమ్ దగ్గర ఇక్కడ చూడు డిమ్, నువ్వు గ్రీన్ కి బాయ్ ఫ్రెండ్ గా ఉండొచ్చు, కానీ వానలా హర్ట్ చేయడానికి నేను అలో చేయనని చెప్తాడు. ఇలా చెప్తున్న టైం ని డిమ్ తోసేసి గ్రీన్ ని గట్టిగా హక్ చేసుకునేస్తాడు. దీన్ని చూడగానే టైం కి ఫుల్ గా సర్ప్రైజ్ అయిపోతుంది. వాడు ఏం చెప్పకుండా సైలెంట్ గా నిలబడిపోతాడు. డిమ్ గ్రీన్ ని హక్ చేసుకుని నన్ను క్షమించు గ్రీన్, గ్రీన్ ఐఎమ్ సారీ రా, ఇక్కడ చూడు గ్రీన్, నేను నిన్ను చాలా హర్ట్ చేసేసాను, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నేను అర్థం చేసుకోగలను, కానీ నిన్ను వేరే వాళ్ళతో చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను రా, దయచేసి నన్ను క్షమించేసేరా అని అడగ్గా దీనికి గ్రీన్ డీమ్ దగ్గర నువ్వు నన్ను తిట్టడానికి వచ్చావు కదా అని అడగ్గా లేదు గ్రీన్, నేను నీ దగ్గర సారీ చెప్పడానికి వచ్చాను, నన్ను క్షమిస్తావా అని అడగ్గా ఇప్పుడు గ్రీన్ డీమ్ బుగ్గను పట్టుకొని చాలా నొప్పిగా ఉందని అడగ్గా ఇప్పుడు గ్రీన్ డీమ్ బుగ్గను పట్టుకొని చాలా నొప్పిగా ఉందని అడగ్గా ఇంతకు ముందు నొప్పిగానే ఉండింది, ఇప్పుడు లేదు అని చెప్తాడు. సో ఒక విధంగా గ్రీన్ డిమ్ కలిసిపోతారు. ఇప్పుడు గ్రీన్ టైం దగ్గర టైం ఐఎమ్ రియలీ సారీ రా, దీని తర్వాత నేను నిన్ను డిస్టర్బ్ చేయను రా చెప్తాడు. ఇక నుండి నువ్వు సరావత్ ఎప్పటిలాగానే బాయ్ ఫ్రెండ్ గా ఉండొచ్చు అని చెప్తాడు. ఇలా చెప్పేసి ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. దీనంతా చూస్తున్న టైం కి ఏం చెప్పాలో అర్థం కాకుండా వాళ్ళని చూస్తుండిపోతాడు. నెక్స్ట్ డే మెడిటేషన్ క్యాంప్ లో మ్యాన్ లేవక ముందే ఆ అబ్బాయి లేచి వెళ్ళిపోయి ఉంటాడు. వాడి డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోవడానికి ఆ కమిటీకి వెళ్ళగా వాళ్ళెవరు వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఆ అబ్బాయి సెల్ ఫోన్ అక్కడే మర్చిపోయి వెళ్ళగా ఎలా అయినా దీన్ని కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు. నెక్స్ట్ మ్యూజిక్ క్లబ్ లో సరావత మ్యూజిక్ వీడియోకి ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అక్కడికి టైం వెళ్లి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు కరెక్ట్ గా సరావత్ టైం కి బబుల్ టీ ని తినిపిస్తాడు. రే ఏం చేస్తున్నావురా అని టైం అడగ్గా ఇది బాగుందిరా, అందుకే నీతో షేర్ చేసుకోవాలనిపించింది, నువ్వు కూడా ఇలా ఏదైనా మంచిగా తినేటప్పుడు నీకు నాతో షేర్ చేసుకోవాలనిపించేదా అడగ్గా టైం కి ఏం చెప్పాలో అర్థం కాకుండా ఇది ఎటువంటి క్వశ్చన్ అని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు సరావత్ టైం దగ్గరకు వచ్చేసి మనం ఎందుకు ట్రై చేయకూడదు, ఒకరినొకరు తెలుసుకోవడానికి, నీకు నేను బాగా నచ్చేయాలని లేదు, నా కోసం నీ హృదయ ద్వారాలను తెరిచి ఉంచు అని చెప్పేసి దగ్గరగా వచ్చేసి టైం వెంట్రుకలను సర్వ్ చేస్తాడు. టైం అలానే ఫుల్ ఎమోషన్స్ తో సరావత్ కళ్ళను చూస్తూ ఉన్నాడు. దూరం నుండి అక్కడ కట్ అని చెప్తాడు. ఏమని చూస్తే సరావత్ మ్యూజిక్ వీడియోకి డైలాగ్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడంట. మనకి ఇంత చిరాగ్గా ఉంటే ఇంకా టైం కి ఎలా ఉంటుంది చెప్పండి. అంతే చిరాకులో వాడు కూర్చొని ఉండగా ఇంకొంచెం మంటను రెచ్చగొట్టేటట్టు ఏడొచ్చక్కడ కూర్చుంటుంది. సరావత్ ఏడో ఆ మ్యూజిక్ వీడియో గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు. అప్పుడు కొన్ని పాటల లిస్ట్ అనేది సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. దీన్ని టైం గమనించేసి పాటే కదా నేను సెలెక్ట్ చేస్తానేసి ఆ లిస్ట్ ని తీసుకుంటాడు. దీనికి సరావత్ టైం దగ్గర ఉన్న లిస్ట్ ని లాక్కునేసి ఏం సెలెక్ట్ చేస్తారా, నీకు స్క్రబ్స్ తప్ప ఇంకేం తెలియదు ఇవ్వు అని చెప్పేసి మేమే చూసుకుంటాంలే అని తీసుకునేస్తాడు. ఇద్దరు డిస్కస్ చేస్తూ ఉండగా దీన్ని చూడగా మన టైం కి ఫుల్ గా జలస్ రేగుతూ ఉంది. దీన్ని చూడలేక టైం సరావత్ దగ్గర బయట వెళ్లి కొన్ని డ్రింక్స్ తీసుకొస్తా ఐఎమ్ గోయింగ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు టైం సరావత్ కి వాడికి డ్రింక్స్ తీసుకొస్తాడు. వాడు కరెక్ట్ గా లోపలికి రాగా సరావత్ ఆ అమ్మాయితో అదే రొమాంటిక్ డైలాగ్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. దీన్ని చూడగానే టైం కి పిచ్చ కోపం వచ్చేస్తుంది. సరావత్ తో మాట్లాడకుండా వెళ్ళిపోతాడు.
నెక్స్ట్ డే ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ లో సరవత్ తమ్ముడు, వీడి పేరు పూకాంగ్. మనం కాంగ్ ని షార్ట్ గా పిలుచుకుందాం. వీడు డ్రా చేసిన డ్రాయింగ్స్ అన్ని మిల్ ఫ్రెండ్ ఫోటో తీసి మిల్ కి పంపిస్తాడు. మిల్ ఫ్రెండ్ చూడగానే నేను ఫుల్ గా షాక్ అయ్యా. ఎవరిని చూస్తే మన ఫియట్. ఇప్పుడు స్టోరీకి వద్దాం. మిల్ కాంగ్ కి ఆన్లైన్ లో నేర్పిస్తూ ఉన్నాడు. దీన్ని చూసిన కాంగ్ కి ఫుల్ టెన్షన్ అయిపోతుంది. మిల్ ఎక్కడ్రా, నేను చూడాలని చెప్తాడు. వాడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తో ఫుట్బాల్ బెట్ మ్యాచ్ ఆడుతున్నాడు అని మన ఫియట్ చెప్తాడు. సరే అని చెప్పేసి వీడు కూడా అక్కడికి వెళ్తాడు. ఇప్పుడు టైం రూమ్ లో ఉన్నాడు. సరవత్ టైం కి కాల్ చేస్తూనే ఉన్నాడు. టైం సరవత్ కాల్ ని అవాయిడ్ చేయగా సరవత్ నేరుగా టైం రూమ్ కి వచ్చేస్తాడు. వచ్చేసి సరవత్ టైం దగ్గర, ఏమైంది టైం, ఎందుకు నా కాల్ ని అటెండ్ చేయట్లేదు అని అడగ్గా, రే నేను స్నానం చేస్తున్నాను అందుకే చూడలేదని చెప్తాడు. అరే మార్నింగ్ ఎందుకు నాకు చెప్పకుండానే వచ్చేసావు, నేను నీకోసం చాలా సేపు వెయిట్ చేసా తెలుసా అని సరవత్ అడగ్గా, నాకు అర్జెంట్ వర్క్ వచ్చింది అందుకే వచ్చేసాను చెప్తాడు. టైం ఏమైంది, ఏదైనా ప్రాబ్లమా చెప్పు అని అడగ్గా, గ్రీన్ టీమ్ బాయ్ ఫ్రెండ్సా, నాకు ఆ విషయం ఇప్పుడే తెలిసింది. వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉన్నారంట, ఇప్పుడు కలిసిపోయారని చెప్తాడు. దీని తర్వాత నువ్వు నాకు ఫేక్ బాయ్ ఫ్రెండ్ గా నటించాల్సిన అవసరం లేదని చెప్తాడు. నువ్వు నన్ను చూడాల్సిన అవసరం లేదు, నువ్వు నన్ను కలవాల్సిన అవసరం లేదు, నువ్వు నాకు కాల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడులాగే నువ్వు నన్ను కలవక ముందు ఎలా జాలీగా ఉన్నావో అలానే జాలీగా ఉండొచ్చు. నువ్వు నా చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసే బదులు నీకు తగిన పర్ఫెక్ట్ పార్ట్నర్ ని వెతికి కనిపెట్టు అని చెప్తాడు. నేను వినగానే సరవత్ ఒకలాగా ఫీల్ అవుతాడు. ఓకే అని చెప్పేసి వెళ్ళగా, సరవత్ ఆగు, నీ గిటార్ లోపలే ఉంది తీసుకెళ్ళని చెప్పగా, నాకొద్దు టైం, అది నువ్వే పెట్టుకో, స్టార్టింగ్ నుండి ఆ గిటార్ నీదే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. కాంగ్ ఇప్పుడు మిల్ చూడడానికి ఫుట్బాల్ గ్రౌండ్ కి రాగా, మిల్ వాడిని చూసేసి నువ్వు ఏం చేస్తున్నారా, వెళ్ళి ప్రాక్టీస్ చేసుకో చెప్తాడు. లేదు లేదు, నువ్వు నాకు నేరుగా వచ్చి చెప్పిస్తేనే నేను ప్రాక్టీస్ చేస్తా, లేదంటే చేయనని మండిపడుతూ ఉన్నాడు. అప్పుడు కరెక్ట్ గా మిల్ టీమ్ కి ఒక సబ్స్టిట్యూట్ కావాల్సి వస్తుంది. వీడు ఊరికి కదా ఉన్నాడని చెప్పేసి కాంగ్ ని పిలుచుకుంటాడు. అప్పుడు మిల్ టీమ్ విన్ కాగా మిల్ కి చాలా సంతోషం అయిపోతుంది. అలానే కొద్ది కొద్దిగా మిల్ కి కాంగ్ కి ఫ్రెండ్షిప్ బిల్డప్ అవుతూ ఉంది. ఇప్పుడు టైం ఫ్రెండ్స్ అందరూ ఒక రెస్టారెంట్ లో ఉన్నారు. టైం వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఎలానో గ్రీన్ నుండి నాకు విముక్తి లభించేసిందిరా అని చెప్తూ ఉన్నాడు. ఈ ఫ్రీడమ్ ని మనం ఎలా అయినా ఎంజాయ్ చేసి తీరాలరా, ఎలా ఎంజాయ్ చేయాలో ఐడియా చెప్పాను అని టైం అడగ్గా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ 3 ప్లాన్ చెప్తారు. ఒకటేమో హార్ట్ అయిన అమ్మాయిలతో సెల్ఫీ తీసుకోవాలి, రెండోదేమో టీడింగ్ చేసే హార్ట్ అయిన అమ్మాయిని సైట్ కొట్టాలి, మూడోదేమో నైట్ మొత్తం బార్ కి వెళ్లి ఎంజాయ్ చేయాలని చెప్తారు. ఈ మూడిటిని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఈ 3 ప్లాన్స్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ మన టైం కి వెళ్లే ప్రతి చోట మన సరవతి కనిపిస్తూ ఉన్నాడు. నేను వీడని నీడను నేను ట్వై 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 అనేలాగా టైం కి సరవతి ఎక్కడికి వెళ్ళా కనిపిస్తూనే ఉన్నాడు. ఇలా టైం ఫుల్ గా తాగేసి రూమ్ కి వెళ్ళగా అక్కడున్న గిటార్ ని చూడగానే సరవత్ మళ్ళీ గుర్తుకొచ్చేస్తాడు. సరవత్ టైం కోసం సాంగ్ పాడేలాగాను సాంగ్ మొత్తం పాడేసి సరవత్ టైం ని కిస్ చేసేలాగాను ఫీల్ అవుతూ ఉన్నాడు. అయ్యో రామా నాకేమైందని చెప్పేసి అక్కడి నుండి వెళ్లి వాడి ఫ్రెండ్ ఫాంగ్ ఇంటికి వెళ్లి పడుకుంటాడు. అక్కడికి వెళ్ళి చూస్తే టైం ఫ్రెండ్ ఫాంగ్ ఇక్కడ చూడరా, సరవత్ ఇన్స్టాగ్రామ్ లో ఫోటోస్ అప్లోడ్ చేశారని చూపిస్తూ ఉన్నాడు. వాడు ఏ ఫోటో ఇస్తే నాకెందుకురా అని టైం తిరిగి పడుకోగా, లేదురా నేను ఈ ఫోటోని చూసే తీరాలి, లాస్ట్ టైం స్క్రబ్స్ కాన్సర్ట్ నుండి ఫోటో వేశాడని చూపిస్తాడు. దీన్ని వినగానే టైం ఫుల్ షాక్ అయ్యి, ఏంటి లాస్ట్ టైం వాడు స్క్రబ్ కాన్సర్ట్ కి వచ్చాడా, నాకు చెప్పనే లేదే, ఎక్కడ చూపించు అనే ఫోటోని చూస్తూ ఉన్నాడు. ఆ ఫోటోలో సరవత్ టైం తో పాటు ఒక సెల్ఫీ తీసినట్టు వేశాడు. దీన్ని చూడగానే టైం కి ఫుల్ షాక్ అవుతుంది. సరవత్ ని వెతుక్కుంటూ మ్యూజిక్ క్లబ్ కి వెళ్ళగా అక్కడ డిమ్ ని చూస్తాడు. డిమ్ దగ్గర సరవత్ ఎక్కడని అడగ్గా వాడు మ్యూజిక్ వీడియో ప్రమోషన్స్ కోసం బయటికి వెళ్ళాడని చెప్తాడు. ఇప్పుడు డిమ్ సరవత్ దగ్గర నా గురించి గ్రీన్ గురించి నువ్వు ఎవరికైనా చెప్పావా అడగ్గా, చాచా నేను ఎవరికి చెప్పలేదని చెప్పగా, ఆ విషయం ఎవరికి తెలీదు, సరవత్ కి నా క్లోజ్ ఫ్రెండ్స్ కి మాత్రం తెలుసని చెప్తాడు. ఏంటి నువ్వు గ్రీన్ డేట్ చేసుకున్నట్టు సరవత్ కి తెలుసని చాలా ఆశ్చర్యంగా టైం డిమ్ ని అడగ్గా, ఇది తెలిసి కూడా నాతో ఎందుకు నటించడానికి ఒప్పుకున్నాడు అనేలాగా ఆలోచిస్తూ ఉన్నాడు. అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా టైం సరవత్ గిటార్ ని చూస్తూ ఉన్నాడు. కొంచెం గమనించి చూడగా టైం పేరు ని లోపల లేబుల్ చేసి పెట్టాడు. ఈ గిటార్ ని సరవత్ టైం కోసమే కొన్నాడు. హౌ క్యూట్ కదా. ఎలా అయినా టైం సరవత్ ని కలవాలని చెప్పేసి టైం సరవత్ రూమ్ కి వెళ్తాడు. అక్కడ టైం మ్యాన్ ని చూస్తాడు. మ్యాన్ టైం దగ్గర సరవత్ కి మ్యూజిక్ ప్రాక్టీస్ ఉంది, సో రాత్రి మొత్తం యూనివర్సిటీలోనే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడని చెప్తాడు. ఇప్పుడు టైం మ్యాన్ దగ్గర సరవత్ కి నేను ముందే తెలుసాడగ్గా, దీనికి మ్యాన్ కొద్దిసేపు ఆలోచించి, అవును టైం
లాస్ట్ టైం స్క్రబ్స్ కాన్సర్ట్ లోనే వాణిని కలిశాడని చెప్తాడు. నేనే వాడిని బలవంతం పెట్టి ఆ కాన్సర్ట్ కి పిలుచుకొచ్చాను. వాడికి ఆ కాన్సర్ట్ లో ఉండడం కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు. అక్కడ నుండి వెళ్ళిపోయే టైం కి అప్పుడు వాడి ముందు దూకుతున్న ఆ అబ్బాయి వాడిని గుద్దేస్తాడు. ఆ అబ్బాయి ఎవరో కాదు, నువ్వే టైం. నువ్వు చూడగానే వెళ్ళాలి వెళ్ళాలి అంటున్న వాడే ఒక్కసారిగా ఆగిపోయాడ్రా. నా దగ్గర వచ్చి ఒకడు మ్యూజిక్ ని ఇంత సంతోషంగా ఇంతలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడని చెప్పి అప్పటి నుండే వాడు నిన్ను ఫాలో అవడం స్టార్ట్ చేశాడు. ఆ సెల్ఫీ కూడా నిన్ను ఫాలో అవుతూ తీసిందే తెలుసా అని చెప్తాడు. ఇదంతా తెలుసుకుని టైం సరవతి ఎలా అయినా కలిసేయాలనుకుని టైం నేరుగా యూనివర్సిటీకి వస్తాడు. అక్కడ మ్యూజిక్ క్లబ్ లో అంతా వెతుకుతూ ఉండగా అక్కడికి మిల్ వస్తాడు. ఏంటి టైం ఇంత లేట్ అవుతున్నా, నువ్వు ఇక్కడే ఉన్నా, మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నావా అని అడగ్గా అదంతా ఏం లేదు, నా ఫ్రెండ్ ని వెతుక్కుంటూ వచ్చాను, వాడిక్కడ లేదు, నేను బయలుదేరతా అని చెప్తాడు. రా నేను డ్రాప్ చేస్తాను మిల్ అడగ్గా వద్దు నేనే వెళ్తా అని చెప్తాడు. దీని వినేసి మిల్ టైం దగ్గరకు వచ్చి ఏంటి మిల్ నన్ను చూస్తుంటే నీకు భయంగా ఉందా? ఇలా చెప్తూనే టైం హేస్ ని సర్చ్ చేస్తాడు. దీని దూరం నుండి కాంగ్ కూడా చూస్తూనే ఉన్నాడు. వాడికి చాలా కోపం వస్తూ ఉంది. ఇలా టైం హేస్ ని సర్చ్ చేస్తుండగా అక్కడికి సరవత్ వచ్చేసి మిల్ ని ఒక్కసారిగా తోసేస్తాడు. వాడిని డ్రాప్ చేయడానికనే నేను అక్కడ ఉన్నాను, ఇక్కడ నువ్వు నీ పని చూసుకొని పోరా అని చెప్తాడు. నేను ఇప్పుడు పోలేదంటే ఏం చేస్తావని మిల్ అడగ్గా నీకు ధైర్యం ఉంటే నా ముందు వాడిని పిలుచుకెళ్ళాలని గొడవ పడుతూ ఉన్నారు. టైం సరవత్ కి సర్ది చెప్పేసి వాణి సైడ్ కి పిలుచుకొచ్చేస్తాడు. టైం సరవత్ దగ్గర నీకేం ప్రాబ్లం రా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగ్గా దానికి సరవత్ అది నేను అడగాలరా, నీకేం ప్రాబ్లం రా, టచ్ చేస్తూ ఉంటే నువ్వు చూస్తూనే ఉన్నావు అని అడగ్గా నా ఇష్టం, నేనేమైనా చేసుకుంటా, ఇన్ని రోజులు నువ్వేగా నాతో అబద్ధాలు చెప్తూ ఉన్నావు, గ్రీన్ డిమ్లా విషయం కూడా నువ్వు నాకు చెప్పనే లేదు, అదే విధంగానే నేను నీకు 1 year కి ముందే తెలుసు, అది కూడా నాకు చెప్పకుండా దాచేసావు, దీన్ని మాత్రం నేను నీకెందుకు చెప్పాలి అని అడగ్గా చివరికి నువ్వు నా ఫీలింగ్స్ తో ఆడుకొని నన్ను ఒక పిచ్చోడిని చేసేసావు కదా అని అడగ్గా ఇక్కడ చూడు టైం నేను ఈ ఫీలింగ్స్ తో ఆడుకోవట్లేదు, నాకు నువ్వు నిజంగానే నచ్చావురా, అర్థం చేసుకోరా చెప్తాడు. కానీ నీకేం నచ్చింది కదా అని చెప్పగా నీ మాటలు నీకుండా సరవత్ టైని కిస్ చేసేస్తాడు. సరవత్ టైని కిస్ చేసేసి ఆన్కి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు టైం, ఆ పిల్లకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్తాడు. అది కాకుండా నాకు నచ్చిన ఒకే ఒక్క వ్యక్తివి, అది నువ్వేరా అని చెప్తాడు. నిన్ను చూసిన ఫస్ట్ సెకండ్ నుండే నేను ఈ ప్రేమలో పడిపోయానురా, నువ్వు నాకు నచ్చేసావురా అని చెప్తాడు. దీనికి టైం సరవత్ ని తోసేసి మరెందుకురా స్టార్టింగ్ లో నేను నీకు నచ్చినట్టు పడుచుకున్నావురా అని అడగ్గా నేనెలా చెప్పంటే నీకు స్టార్టింగ్ లో అమ్మాయిలు నచ్చారు కదా, నేనెలా చెప్తాంటే నీకు ఆ టైంలో అమ్మాయిలు నచ్చుతూ వచ్చారు కదా, ఆ టైంలో నేను వచ్చి చెప్పుంటే నేను అప్పుడు చెప్పింటే గ్రీన్ లాగే నన్ను అవాయిడ్ చేసేవాడి కదా అని అడగ్గా ఇక చూడరా టైం కొన్ని రోజులకు ముందు నేను నీలాగే నీకు ఫోన్ చేయలేదు, నేను నీతో మాట్లాడలేదు, నేను నిన్ను చూడలేదు, ఎలా అయినా దీన్ని హ్యాండిల్ చేయగలను అనుకున్నానరా, నిజంగా చెప్తున్నానరా, నా వల్ల అస్సలు కాలేదురా, నేను చూడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేకపోయానురా, ఇది నాకు ఎంత నరకంగా ఉండిందో నీకు తెలుసు అనటగ్గా దీనికి వెంటనే టైం సరవత్ దగ్గర నాకు ఇలా ఉండింది, నాకు చాలా కష్టంగా ఉండిందిరా, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎవరిని చూసినా నువ్వే నా ముందొచ్చి నిలబడతావు, అది కాకుండా నా డ్రీమ్ లో కూడా నువ్వే వచ్చి విసిగిస్తూ ఉంటావురా. దీన్ని వినేసి సరవత్ టైం దగ్గరకు వచ్చి అయితే మనం ట్రై చేద్దామా, నా గురించి తెలుసుకోవడానికి నువ్వు ట్రై చేస్తావా, నేను నీకు నచ్చాల్సిన అవసరం లేదు, కానీ నా కోసం నీ హృదయ ద్వారాలను ఓపెన్ చేస్తావా, దీన్ని చెప్పేసి సరవత్ టైం హేస్ ని సర్చ్ చేస్తాడు. ఇది ఒక సినిమా డైలాగ్ గా చెప్పట్లేదురా, నేను మనస్ఫూర్తిగా ఓపెన్ గా చెప్తున్నాను రా అని చెప్పేసి టైం ని చూస్తూ ఉన్నాడు. టైం కూడా సరవత్ కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు. గాయ్స్ ఈ బ్యూటిఫుల్ ప్రపోజ్ తో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. దీని తర్వాత టైం సరవత్ లవ్ ఎలా ఉండిపోతుంది అన్ని మనం రాబోయే ఎపిసోడ్స్ లో చూసేద్దాం. ఇంకా రాబోయే ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి అనుకుంటూ ఉన్నాను. అయితే ఆ ఎపిసోడ్స్ అన్ని తొందరగా చూసేద్దామా? చూడాలనుకుంటే మినీ డ్రామాల వాచిని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అప్పుడే కదా నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.